అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ కాబూలీ చనాతో కొత్తగా కాఫీ ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక కప్పు కాబూలీ చనాని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి మాడిపోకుండా వేయించుకోవాలి. లోపల నుంచి వేగాలన్నమాట ఈ కాబూలీ చనా అనేవి. ఇది సరికొత్తగా కాఫీ ఎలా ఉంటుందో ట్రై చేసి చూడండి. ఇది పర్ఫెక్ట్గా అసలైన కాఫీ టేస్ట్లోనే చాలా రుచిగా ఉంటుంది. అందులోనూ కెఫీన్ ఫ్రీ కూడా కాబట్టి హెల్దీ అండ్ టేస్టీ. కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, ఇలాగా సిమ్లో పెట్టి మాడిపోకుండా ఊరికే రంగు మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది. లోపల నుంచి బాగా రోస్ట్ అవ్వాలన్నమాట. అప్పుడు మంచి సువాసనతో ఇంచుమించు కాఫీ గింజలు వేయించినప్పుడు వచ్చిన సువాసన వస్తుంది కదా, అలాగే వస్తుంది. ఈ విధంగా రంగు మారితే సరిపోతుంది. కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది రోస్ట్ అవ్వడానికి. కాబట్టి ఓపిక్గా సిమ్లో పెట్టి వేయించుకోండి. వీటిని పూర్తిగా చల్లారనిచ్చాక ఒక మిక్సీ జార్లో సగం కాబూలీ చనాన్ని వేసుకుని ఫస్ట్ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ ఒకేసారి వేస్తే మిక్సీ జార్ పాడైపోతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫైన్ పౌడర్ తయారు చేసుకోవాలి. చాలా అరోమాటిక్గా చాలా బాగుంది. అసలైన కాఫీ పౌడర్ టేస్ట్లోనే ఉంది ఇంచుమించుగా. చాలా హెల్దీ కూడా. ఇప్పుడు ఒక కోల్డ్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీంతో ముందుగా ఒక బ్లెండర్ తీసుకుని ఒక కప్పు ఐస్ ముక్కలు వేసుకుంటున్నాను. ఈ ఐస్ క్యూబ్స్ వేసుకున్నాక మీకు రుచికి సరిపడా ఈ కాబూలీ చనాతో చేసినటువంటి కాఫీ పౌడర్ని వేసుకోండి. ఇందులోనే పాలు వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా పంచదార కూడా వేసుకోవాలి. ఇది పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. చాలా హెల్దీ కూడా, ఎందుకంటే ఇందులో కెఫీన్ ఉండదు కాబట్టి. ఎక్కువగా కాఫీకి అడిక్ట్ అయిన వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. నెమ్మదిగా కాఫీ నుంచి బయటపడవచ్చు, ఆ ఎడిక్షన్ నుంచి. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే. ఎంతో టేస్టీగా ఉండే కోల్డ్ కాఫీ సిద్ధమైపోయింది. ఇప్పుడు వేడివేడిగా కాఫీ తాగాలంటే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కొద్దిగా పాలు వేడి చేసుకోవాలి. కొద్దిగా పాలు, అందులోనే తగినంత కాఫీ పౌడర్ వేసుకోండి. మీకు స్ట్రాంగ్గా కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా పంచదార వేసుకోండి. ఇది ఇంచుమించు మనం రోజు తాగే కాఫీ లాగానే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇప్పుడు బాగా స్పూన్తో కలుపుకుని దీన్ని వడకట్టుకోవాలి. ఒక కప్పులోకి తీసుకుని వడకట్టుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే హాట్ కాఫీ కూడా రెడీ అయిపోయింది. మీరందరూ కూడా ఈ కాబూలీ చనాతో కాఫీ పొడి తయారు చేసి ఈ విధంగా కాఫీని ట్రై చేసి చూడండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ. మరైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.